మాట్లాడకూడదు అందరితో కరెంట్ పోలని వీకేసారు. మాట్లాడు. ఎన్ని రోజులైంది భర్తీ చనిపోయి? పింఛన్ వస్తుందా? ఇల్లు జాగా ఏం లేదా? మీ భర్తకి ఇల్లు ఉందా? భర్తకి ఇల్లు ఉందా ఈ ఊర్లో? ఈ ఊర్లో డబుల్ బెడ్రూమ్ కట్టిరా సర్పంచ్? జాగా లేదా? గవర్నమెంట్ స్థలం లేదా? ఏడుంది లావరి పెట్ట ఎంత? ఎందుకు వెళ్ళి ఎన్ని ఎకరాలు ఉంది లావని పెట్ట? మొత్తమా సార్? మొత్తం 120 ఎకరాలు ఉంది సార్. ఒక్కరికే ఉంది అది? ఉప సర్పంచ్ గారు ఎలక్షన్ కంటే మనం పక్కన ఉన్నాం, ఇప్పుడు దూరం ఉంటుంది. కందూరి కందూరు నర్సరీకి ఎంత ఉంది లావన్ పెట్ట? మొత్తం ఈ సర్వే నెంబర్ ఏం తెలుసా? పట్టాలు ఇచ్చిరా ఎవరికి? కొత్త పట్టాలు వచ్చినాయి, కొత్త కూడా యాడ్ అయ్యాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి. వచ్చిందా? వచ్చింది, అందరికి వచ్చింది, ఇంతమందికి రాలేదు. ఇప్పుడు అది కాదు గవర్నమెంట్ భూమి ఏముంది? మేడం సర్వే నెంబర్ 374 హిందూప్రియాల్, సర్వే నెంబర్ 374 హిందూప్రియాల్ అసైన్మెంట్ భూములన్నీ, లావన్ భూములన్నీ, ఏ సర్వే నెంబర్లు ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎవరెవరి పేరు మీద ఉంది, గవర్నమెంట్ స్థలం ఎంత ఉంది హిందూప్రియాలో? నేను సాయంత్రం కల్లా రిపోర్ట్ కావాలి మేడం, అఫీషియల్ రిపోర్ట్ కావాలి. హిందూప్రియాల్లో ఒక సర్వే నెంబర్లో 374లో లావన్ పట్టాలు ఇచ్చింది. ఈ లావన్ పట్టాలు కొత్త పాస్బుక్లు ఎంటర్ అయినాయా, ఎవరెవరి పేరు మీద ఎంత ఉంది, ఏ రైతు పేరు మీద ఎంత ఉంది, ఏంది ఫ్యాక్ట్స్ కావాలి మొత్తం. గవర్నమెంట్ స్థలం ఎంత ఉంది, ఈ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి అవకాశం ఏడుంది, మొత్తం రేపు ఈవినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి ఈ టైం. ఓకేనా? 374 సర్వే నెంబర్ 374 ఫ్యాక్ట్స్. సర్వే నెంబర్ 374తో పాటు ఈ ఊర్లో ఇంకేమున్నాయి గవర్నమెంట్ భూములు, డబుల్ బెడ్రూమ్ కట్టడానికి స్థలం కావాలి. రెండోది శ్మశాన వాటికి దారి ముంగట ఎవరో చారి అనే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. నరసింహాచారి అనే అతను స్టే తీసుకొచ్చింది కోర్టు నుంచి. తినండి ఒకసారి. ఈ నరసింహాచారికి ఉన్న భూమి ఎంత, ఈయన పొజిషన్లో ఎంత ఉన్నాడు, ఫస్ట్ ఈయన భూమి సర్వే చేయండి, ఈయన అద్దెబందులు ఫిక్స్ చేయండి. కోర్టు ఇంజక్షన్ వెకట్ చేసుకొని శ్మశాన వాటికి ఒక మామూలుగా దారిస్తాడా, ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉందో పిలిచి అడుగుండి, రేపు నోటీస్ ఇష్యూ చేయండి, ఆయన భూమి సర్వే చేయండి, రేపు అద్దెబందులు ఫిక్స్ చేయండి. ఊరందరికి ఉపయోగపడే శ్మశాన వాటికి గడ్డం 2 గుంటల భూమి కోసం ఇంజక్షన్ తెచ్చుకుంటే ఏం చేయాలి మరి? ఊరోళ్ళందరూ శ్మశాన వాటికి పూర్తిగా అయిన తర్వాత మౌనంగా ఉండలేం కదా. నోటీస్ ఇచ్చి ఆయన భూమి ఎంత ఉంది, ఆయనకు పాస్బుక్లో భూమి ఎంత ఉంది, ఆయన కబ్జాలు ఎంత ఉన్నాడు, భూమి సర్వే చేసి నాకు ఆ రోడ్ క్లియర్ కావాలి వారం రోజులలో. కోర్టు ఉండని, స్టే ఉండని, ఇంకేమైనా ఉండదు. అది క్లియర్ చేసినాక ఆయనకు ఆల్టర్నేట్ జాగిస్తావా, ఆయన నెట్లో ఇస్తాం, పైసలు ఇస్తావా, 2 గుంటలు కొంటావా, ఏం చేస్తావా తెలియదు. నాకు సాటర్డే కల్లా అది క్లియర్ కావాలి. నరసింహాచారి హిందూప్రియాల్ వైకుంఠధామానికి వస్తున్న రోడ్ కట్టం ఎందుకు స్టే తెచ్చిండో, ఆయనకున్న ప్రాబ్లం ఏందనేది ఆఫీస్కి పిలిచి మాట్లాడింది. ఎంత డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆ 2 గుంటల భూమికి? ముందు ప్రేమ గడుగురు, తర్వాత సర్వే నోటీస్ ఇయ్యింది, ఆ తర్వాత డబ్బులకు మాట్లాడింది, అది ఇది కాకపోతే తర్వాత లీగల్ యాక్షన్ ఏందనే చూద్దాం. సర్వే నెంబర్ 374 ఒకటి కావాలి అర్జెంట్గా నాకు రేపు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామా? నీకు సొంత జాగా ఉందా?
ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉంది ఎన్ని గజాలు ఉంది చెప్పు కలిపి జాగా ఎంత గవర్నమెంట్ కాకపోతే నేనైనా పైసలు ఇచ్చి కట్టిస్తాను ఓకేనా సరే అమ్మా 20-21 నీకు ఏదో ఒకటి దరఖాస్తు ఇచ్చిన సరే కవిత నేనే ఫోన్ చేసి పిలిచి నీకు ఇల్లు కట్టిస్తాను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్నావా? గ్రామ సమస్యలు సర్టిఫికేట్ కావాలి. నీ కొడుకుని వీళ్ళు ఉంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ దరఖాస్తు పెట్టుకో. నీ కొడుకుని వీళ్ళు ఈ చుట్టుపక్కల ఏమైనా కొడుకుంటే ఫోన్ చేసి పిలుచుకో రమ్మని చెప్పు. ఏం లేదు నువ్వు ఏం సెక్రటరీ కింద రాయింది ఏం కావాలమ్మా? ఆధార్ కార్డు తీసుకున్నా. నీ భర్త ఆధార్ కార్డు ఇటు. ఒక దరఖాస్తు రాసుకున్నా. నీ భర్త ఆధార్ కార్డు ఇటు. ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు ఏదైనా నీ భర్త ఎవరమ్మా మీ కొడుకు ఎవరు అంగవైకల్యం ఉన్నదని దానికో సదరం క్యాంప్ 65 సంవత్సరాలు నిండాలి అప్పటిదాకా వస్తుంటారు. అంగవైకల్యం ఉందంటే సదరం క్యాంప్కి ఎట్లా తీసుకుపోవాలో ఆఖరికి చెప్తా. అది నాట్ క్వాలిఫై రాస్తే మీకు రాదు. పిలిస్తే అందరితో మాట్లాడినాకనే పోతాం మేము ప్రశాంతంగా. ఈ ఊరు ఏం పేరు? అయ్యో పాప మీద సైకిల్ పడ్డట్టు. మీరంతా ఎక్కడ ఉన్నారు? రేపు ఉదయం 11 గంటలకు ఎక్కడ ఏడుంటారు సార్? ఆఫీస్లో ఉంటారా? సిద్దిపేట ఉంటారా? ఏడుంటారు? ఓకే, రేపు సాయంత్రం 4 గంటలకి హిందూప్రియాల గ్రామం నుంచి పోతరాజు నరసయ్యను వాళ్ళ కొడుకు ఇద్దరు వస్తారు. వీళ్ళ భూమిలోకి వెళ్ళి కాలువ పోయింది. 2018 సంవత్సరంలో వీళ్ళకి ఒక చెక్ ఇచ్చిన 37,970 రూపాయలు చెక్ ఇచ్చినాం. మళ్ళీ ఎందుకో చెక్ వాపస్ తీసుకున్నారు. విజయవాడ అయింది. ఏం చెప్పలేదు పెద్ద మనిషి, నాకేం తెలియదు. నరసింహులు బదులు నరసయ్య అని పేరు పడ్డదని చెప్పారంట. 2 సంవత్సరాల నుంచి ఈయన తిరగని రాయలేదు, ఎక్కడ ఆఫీస్ లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయింది 10 సార్లు పోయిండు. వచ్చేది 38,000, తిరిగేది 30 సార్లు. కొంచెం ఇచ్చేది దిగకూరి. రేపు 4 గంటలకు వస్తాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కొత్త చెక్ రాసి ఇచ్చేయాలి రేపు. థ్యాంక్ యూ. అమ్మా ఆధార్ కార్డు తెమ్మన్నాడు. ఆధార్ కార్డు పెట్టుకోమా. ఆవిడ ఉంటాడు ఆర్డీఓ సిద్దిపేట. ఓకేనా? పోయి ఎమ్మెల్యే సార్ పంపించింది అని చెప్పి కను. ఇది ఆర్డీఓ నెంబర్, అడిగి పోయి ఫోన్ చేసి గుర్తుపెట్టుకుంటే నెంబర్కి ఫోన్ చేయి. ఎమ్మెల్యే గారు పంపించారు అని చెప్పి కాగితం తీసుకుపోయి చూపెట్టు. ఓకేనా? కాలు మొక్కిన అంటే నేను పనే చేయలేదు. నువ్వు మంచిగా చెప్పావా నేను ఏంటా? నీ కొడుకు అంటే కాలు మొక్కుని లైట్ పట్టుకో. ఒకసారి కొంచెం లైట్ పట్టు. టికెట్ బ్యాటరీ పట్టు.
కొంచెం దూరం ఎవరిది ఇది? ఇప్పుడు నీకు 60 ఏళ్ళే ఉన్నాయి పెద్ద ఆయన, నీకు పింఛన్ రావాలంటే ఇంకా 4 ఏళ్ళు ఆగాలి. లేకపోతే మన కేసీఆర్ సార్ ఏమన్నాడంటే మన అసెంబ్లీలో మేము అడిగితే 57 ఏళ్ళది జల్దీ చేస్తా అన్నాడు. ఒకవేళ చేస్తే చూద్దాం, మరి కానూన్ వస్తే కొత్త కానూన్ వస్తే నీకు పింఛన్ వస్తుంది. లేకపోతే నువ్వు వెళ్ళేమంట లొల్లి కాదు ఇది, నేనేం పంచాయతీ పారిపోతాను. కన్ను లేకపోతే నేను సిద్దిపేట దవాఖానకు తీసుకుపోవాలి. ఆడ డాక్టర్ చూసి మీ ఆయన కన్ను కనబడతలేదని ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. అట్లయితే పింఛన్ వస్తుంది. నీ కొడుకేడి ఏం చదువుతున్నాడు? నీ కొడుకు ఆట నడిపిస్తాడు. కొడుకు చెప్పు, సిద్దిపేటలో సదరం క్యాంప్ రాజిరెడ్డి వీళ్ళని సదరం క్యాంప్ పడ్డప్పుడు మీ సేవలో డేట్ బుక్ చేయండి. 500 రూపాయలు పోతే పోయినాయి. ఆటో కిరాయి మాట్లాడుకొని తీసుకొని డాక్టర్ దగ్గర తీసుకుపోండి. తీసుకుపోయి వెళ్ళిన డాక్టర్తో మాట్లాడిపిస్తే సదరం క్యాంప్లో చెక్ చేయించండి. నిజంగా వాళ్ళకి కళ్ళు కనబడతలేవు, 50% కంటే ఎక్కువ డిజబిలిటీ సర్టిఫికేట్ వస్తే వాళ్ళకి పింఛన్ రాపి. ఆమె చెప్తా, నువ్వు చెప్తావు. ముందుకు రావా పెద్ద అయినా ఒక్క నిమిషం చెప్పు. ఎప్పుడు చనిపోయినావా? దరఖాస్తు పెట్టినావా? ఆన్లైన్ అయిందా? మరి ఎందుకు ఆగింది? ఈ నెల ఏప్రిల్ నెల మొన్ననే బడ్జెట్ అయిపోయిందావా? బడ్జెట్ అంటే పైసలు జమా ఖర్చులు ఎన్ని వచ్చినాయని లెక్కేసుకున్నారు. పోయిన తప్ప కరోనా వచ్చి అయిపోయింది. ఈ నెల తర్వాత నీకు మంజూరు చేయించేస్తా. కాలువ అయిందా? నోటీస్ ఇచ్చిరా? పైసలు వచ్చినాయా? చెక్ తెచ్చుకున్నావా పైసలు? నేను వేరే ఎక్కడ పెట్టిందో ఆడ పెట్టి పడేసి కొడుకున్నారు. ఏం పేరు? మాలయ్య పేరు మీద చెక్ వచ్చింది అంతేనా? మరి కొడుకున్నాడు ఇక కొడుకు తీసుకుంటారా? చెక్ వస్తే పైసలు వచ్చినాయా బ్యాంకులో? ఇంకా మళ్ళీ వస్తుంది అంతా. సరే మళ్ళీ పోతే మళ్ళీ నోటీస్ ఇచ్చి పైసలు ఇస్తారా? ఇంటికి మాస్క్ లేదు ఇంటికి చేపిస్తావా? చేపిస్తా ఒక నెల రోజులు కుమార్ చేస్తున్నారు. ఏందే పింఛన్ కా ఇంట్లో ఎవరైనా వస్తుందా? ఇంట్లో ఎవరికి వస్తుందా అంటుండు. భార్య గిట్ట వస్తుందా? 46 + 21 రికార్డ్ అయింది. ఏదైనా నేను ఆన్లైన్ అయింది, జర ఒప్పుకోవట్టు. ఆన్లైన్ కంప్యూటర్లో ఎక్కిచ్చిరు నీ పేరు, మళ్ళీ దరఖాస్తులు ఇయ్యకు. ఈ నెల ఏప్రిల్ అయిపోయేసరికి నీకు పింఛన్ వస్తుంది. సరేనా? ఇంకొక నెల ఒప్పుకోవట్టు. బాగున్నది. ఎంత పడుతుంది కాంపౌండ్ వాళ్ళకి? వేయించు రెస్టిమేషన్ పాస్బుక్లు ఇప్పుడు ధరణి అని కొత్త చట్టం వచ్చింది. అవును, కొత్త చట్టం కొత్త కారణం వచ్చింది. ఎంఆర్ఓలకి ఆర్డీఓలకు ఉన్న అధికారాలన్నీ తీసేసింది. కొత్త పవర్స్ అన్ని కలెక్టర్ గారికి ఇచ్చింది. రాగు నేను ఇప్పిస్తాను. ఆ రోజు నేను ఈ దరఖాస్తు రాసి ఎంఆర్ఓ గారికి ఇచ్చిన నాకు గుర్తున్నాను. నీ కొత్త పాస్బుక్ వస్తుంది సరేనా? ఎస్టిమేషన్ వేయించి మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి దయచేసి. ప్లీజ్ ఏమనుకోవచ్చు. కరోనా ఉంది, కొంచెం దూరం జరగాలి. మాట్లాడతాను. నీ తమ్ముని కాగితాలు చూసినాక నీతో మాట్లాడతాను. సర్టిఫికేట్ వేస్తాం. ఇది కాదు సర్టిఫికేట్ ఇస్తాం. సర్టిఫికెట్స్ అంటే చెప్పేది వినాలి. నువ్వు చెప్తే పింఛన్ రాదు, ఈయన చెప్తే నువ్వు వికలాంగుని కావు. అర్థమైందా? నువ్వు వికలాంగుని అని చెప్పాల్సింది సదరం క్యాంప్ అని ఒక క్యాంప్ అవుతుంది. ఇది సిద్దిపేట గవర్నమెంట్ అవకాశంలో అవుతుంది. ప్రతి నెల 2 సార్లు అవుతుంది. మార్చి నెలలో కూడా 2 సార్లు అయిపోయింది. ఏప్రిల్లో ఎప్పుడు ఉంటుంది అనేది డేట్ చూసి నేను మీ సర్పంచ్ గారికి చెప్తాను.
ఎవరైతే కళ్ళు పోయినాయి, కాళ్ళు పోయినాయి, కాళ్ళు చేతులు వంకలు ఉన్నాయంటారో మీరందరూ కూడా మీ సేవలో బుక్ చేసుకోవాలి. ఇట్లా బుక్ చేసుకొని సదరం క్యాంప్ అని ఒక క్యాంప్ పెడతారు, సిద్ధి పెడతారు. వీడికి పోవాలి. మీరు ఒక 4 డాక్టర్లు కూర్చొని చూస్తారు. చూసి మనం వికలాంగులం అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇస్తేనే వికలాంగుల పెన్షన్ వస్తుంది. నాకు అబద్ధం చెప్పుడు, ఏలరా రేపురా అని చెప్పుడు రాత్రి ఒక్క నిమిషం దయచేసి ముందు వికలాంగుల కింద పెన్షన్ రావాలంటే మనం సదరం క్యాంపుకు పోవాలి సార్. మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు పోయి రండి, లేదంటే నేను ఎవరికైనా 500 ఇచ్చి మిమ్మల్ని ఆటోలు తీసుకుపోయి చూయించుకొని తీసుకొస్తాను. కానీ సదరం క్యాంపు డేట్ వచ్చిన తర్వాత మీరు మీ సేవలో అప్లికేషన్ పెట్టుకొని సదరం క్యాంపు కంపల్సరీ రావాలి. మీకు 50% కంటే ఎక్కువ వికలాంగులు ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తేనే మీకు పెన్షన్కి అర్హత వస్తుంది. అది అయిపోయిన తర్వాత మీరు నా దగ్గర రండి, 1 మంత్లో నేను మీకు పెన్షన్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పేద్దాన్ని నాకు గుడిచె కూలిపోయి చచ్చిపోయితేనే బతికినా. నాకు ఇది వరకు పైసలు వస్తలేదు. ఎప్పుడు కూలిపోయిందా గుడిసె? సర్పంచ్ అది కదా ఉన్నదా సర్పంచ్ సార్ ఎందుకే? సర్పంచ్ అని అడుగు, నేను చెప్పాలి. సర్పంచ్ ఆనకాలంలో కూలిపోయింది. ఇంటనే పన్నా దాన్ని ఇంటనే పన్నా గుడిచె కూలిపోయింది. నాతో చెప్పేదానికి ఇష్టం లేకపోతే మరిగా నేను మరిగా ఇంకేం చెప్పాలి? పడిచుకపోయినాక బుక్కులు వస్తలేదు. తీసుకపోతే ఏమైంది, మొత్తం కట్ అయింది, రాదంటారు. మొత్తం చాలా ప్రాబ్లాలు ఉన్నాయి సార్. 175 మంది ప్రాబ్లం 374 ఈ 175 మందికి సంబంధించి వాళ్ళ పాత పాస్బుక్, కొత్త పాస్బుక్, వీళ్ళకి ఒక అప్లికేషన్ చెప్తాను. అందరూ ఒకటే అప్లికేషన్ రాయాలి. ఒక వైట్ పేపర్ తీసుకుని అప్లికేషన్ రాసి ఈ 175 మందిని బాబు, ఈ 175 మందిని కూర్చొని ఎవరి పాత పాస్బుక్, కొత్త పాస్బుక్ అన్ని రాసుకొని అండర్లైన్ చేసుకొని వస్తే నేను మీకు ఒక దరఖాస్తు రాసి నేను అప్లికేషన్ కలెక్టర్ పంపిస్తాను. 30 రోజులు టైం ఉంటుంది మనం దరఖాస్తు పెట్టినప్పుడు. అప్పుడు నీకు సార్ రెక్టిఫై చేపించి కలెక్టర్ గారితో చేపించి రాసులు మొదలు పెట్టినాయి కదా. ఎందుకు ఇది పెట్టినాయి కదా. నూట 75 మందికి ఇట్లా రాపియాలి వాళ్ళ సార్. ఓకేనా? ఇప్పుడు రాసిస్తున్నాను. సరే నేను చేస్తాను, ఒకటే దరఖాస్తు అయిపోతుంది. నేను అన్నప్పుడు రైతు పేరు రాయి, సన్ ఆఫ్ రాయి, ప్రెసిడెంట్ ఆఫ్ అంటే ఊరు పేరు రాయి. ఓకేనా? ఇక్కడ ఆర్ఎం అంటే మండలం పేరు రాయి. నాకు హిందూ ప్రియాల్ గ్రామంలో సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి కలదు. పాత పాస్బుక్లో వచ్చిన భూమిని కొత్త పాస్బుక్లో తగ్గించారు. కావున నాకు తగు న్యాయం చేకూర్చగలరు. ఇట్లా ఎవరిని వాళ్ళ 175 మందితో రాపించి వాళ్ళ పాత పాస్బుక్, కొత్త పాస్బుక్ 2 జిరాక్స్ తీసుకో. వాళ్ళతోటి ఇట్లా జిల్లా కలెక్టర్కి ఒక దరఖాస్తు రాపి. ఓకేనా? ఇది జిల్లా కలెక్టర్ తీసేసి ఇంకొక అప్లికేషన్లో ఎమ్మెల్యే దుబ్బాకని రాపి. ఒకటి 2 దరఖాస్తులు రాయించుకో. రెండింటి మీద వాళ్ళతో సంతకాలు తీసుకో. పాత పాస్బుక్, కొత్త పాస్బుక్ 2 జిరాక్స్లు పెట్టి దుబ్బాక క్యాంప్ ఆఫీస్కి రా. మొత్తం 175 అప్లికేషన్లు తీసుకొని రా. నేను నిన్ను తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోయి ఉండాడు ఫైల్ ఓపెన్ చేయించు.
వచ్చేసారి చెప్పు జరగండి బాబు కొంచెం వెనక జరుగు. ఇంకా జరుగు. మీరు పేపర్ మీద రాసుకుంటాం సంబంధించిన రమ్మాయి ఎవరు? రాజురెడ్డి ఎవరు ఖాళీ రాంబాబు కడుపు హరిత కాడికి వచ్చింది. ఏడైంది 8:30, 9 మధ్యలో హరిత దగ్గరికి మీరు టోల్ గేట్ దాటేప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను వచ్చేసాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టోల్ గేట్ దాటేప్పుడు నాకు కాల్ చేయండి. నేను ఇక్కడ ఇందుప్రియాల అనే ఊర్లో ఉన్నా, బయలుదేరుతాను. చెప్పు రాంబాబు. ఏ బాబు చెప్పు. అవును సార్, నాకు దిశ కూలిపోయిందానికి నాకు ఏది లేదు. దిశ నాకు కూలిపోయింది, ఆనకాలంలో కూలిపోయింది. నువ్వు మీ సర్పంచ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు కదా, మాట్లాడుకున్నారు. నాకు చెప్పినా ఆయన కూడా చెప్పినా కానీ దరఖాస్తు రాసి కొనుక్కున్నాడా? తమ్ముతో దరఖాస్తు రాపించుకోండి. దరఖాస్తు రాసి ఇప్పుడే తహసీల్దార్ తోటి మాట్లాడి రాసి పంపిస్తా. కొడుకుని పిలిచే దరఖాస్తు రాసి ఎన్ని మాట ఏమనుకో నా తోటలో ఒకసారి ప్రయత్నం చేయి, కోపానికి రా, నేను కూడా ప్రయత్నం చేస్తాను. అందరూ వరుస పట్టి అట్లా ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. మీరు అందరితో మాట్లాడు. నీకు వికలాంగుల సర్టిఫికేట్ రాదు. యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కరికి వికలాంగుల సర్టిఫికేట్ రాస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. దాన్ని రాసి వదిలేస్తాను. ఇంకా వికలాంగుల సర్టిఫికేట్ రాదు. బాగున్నావు, రాడ్లు ఉంటే రాడ్లు తీసేస్తారు 6 నెలలకు 6 నెలలకు, అంతే. దాని గురించి ఆలోచించాలి. నీకు ఎవరో తప్పు చెప్పినా యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కరికి వికలాంగుల సర్టిఫికేట్ రాస్తుంది. ఏదైనా పార్ట్ పోవడమో, ఏదైనా పార్ట్ తెగిపోవడమో, మనం సరిగా నడవలేకపోవడమో, చేయి సరిగా పనిచేస్తలేకపోతేనే మనకు వికలాంగుల సర్టిఫికేట్ వస్తుంది. అది కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటారు. 4 డాక్టర్లు ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్ట్. 4 సార్లు కాదు 10 సార్లు పోతే కూడా మీ సేవలో ఎందుకు అయితే అంటే నువ్వు తను ఇట్లా ఎన్ని ఊర్లు ఉంటాయి సిద్దిపేటలో? 500-600 ఊర్లు ఉంటాయి కదా. ఊరికి 10 మంది ట్రై చేస్తే ఎంతమంది అయితే వెళ్తాం. అందుకని స్లాట్ బుక్ కాదు, ఒకే తిరిగి బుక్ చేసుకోండి. కానీ మీకు నాకు తెలిసి సదరం క్యాంప్ పోయినా కానీ మీకు సర్టిఫికేట్ వస్తుందని నేను అనుకోను. కాబట్టి మళ్ళీ ఒకసారి క్యాంప్ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇది వికలాంగుల సర్టిఫికేట్కి సంబంధించి. మాకు జాబ్ ఏమిటో మీరు మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే స్కీమ్ ఏం లేదు. ఇల్లు ఉందా? సొంత ఇల్లు? నీకు డబుల్ బెడ్రూమ్ ఒకటి కట్టించేస్తాను. డబుల్ బెడ్రూమ్ కాకపోతే ఒక ఇల్లు సెపరేట్గా కట్టించే పని చేస్తాను. ఒక దరఖాస్తు రాసుకొని మే నెల మొదటి వారంలో ఇప్పటికల్లా కొత్త గైడ్ లైన్స్ వస్తాయి. వెనకాలకెళ్ళగా జాగభూముల పంచాయతీ అన్నారు. ఎవరు వెళ్తారు? స్వామి మీరు మాట్లాడుకురండి ప్లీజ్ అన్న, దయచేసి. 3 బోర్లు పోయినాయి, 2 ఎకరాల భూమి పోయింది. రాలే నేనే చెప్పాను. బోర్లు రాలే, బోర్ల పైసలు ఇది భూమి వచ్చింది. ఎకరానికి 6,40,000 కట్టించింది సార్. దరఖాస్తు రాసిందా? ఎంతమంది ఉంటారు మీరు ఇట్లా భూమి పైన? 60 ఎకరాల దాకా పోయింది. 70 మెంబర్స్ మొత్తం పోయింది, మాదైతే మొత్తం పోయింది. ఒక్కటే నుంచి నువ్వు వీళ్ళతో ఏం చేస్తావంటే, నువ్వు ఇందాక నేను ఒక అప్లికేషన్ చెప్పిన కదా, అసలు జిల్లా కలెక్టర్కి అడ్రస్ చేస్తూ మా బోర్ల డబ్బులు, మా పైప్ లైన్ల డబ్బులు, ఇతరత్ర మా తోట గిట్టానంటే తోట పైన డబ్బులు ఇవ్వాలి అదే అని చెప్పి రాస్తూ అట్లా ఒక అప్లికేషన్ రాసినాం కదా. అట్లా ఎవరి దరఖాస్తు వాళ్ళతో రాపించు. ఓకేనా? సెపరేట్ దరఖాస్తు రాపించు. అదొకటి నాకు కూడా రాపించు. వీళ్ళకి ట్రిబ్యునల్ నుంచి అయినా అవార్డు వస్తుంది, కోర్టు నుంచి అయినా వీళ్ళకి పెంచి ఇవ్వమని చెప్పి అవార్డు వస్తుంది. మరి వీళ్ళు దరఖాస్తు ఎందుకు పెట్టలేదు అనేది నాకు తెలియదు. ఇప్పుడైనా కొత్త దరఖాస్తులు పెట్టి కార్యవాహి మొదలు.
మీరు ఈ పైసలు తీసుకోకపోతే ఆయననే కానాలన్నారు వాళ్ళు. సరేనే అప్పుడు ఇక భయపెట్టించి ఇప్పించారు మాకు. మీరు ఎంతమంది ఉన్నారు రేపు తమ్ముడు వస్తాడు కూర్చొని మీతో దరఖాస్తు రాస్తాడు, మీరు సంతకాలు పెట్టుండి మీరు ఏడికి తిరగొద్దు. మీ ఊర్లో ఒక పిల్లడికి బాధ్యత ఇస్తే ఆయన్నే తిరుగుతాడు, ఆయన నా దగ్గర కాగితాలు తీసుకొస్తాడు, నేను కలెక్టర్ దగ్గరికి మీ తరఫున పోతాను మాట్లాడి. ఇప్పుడు 6 లక్షలు అంటే ఇప్పుడు 4 గుంటల పైసలు కావు సార్. ఇప్పుడు మేము కొనాలంటే కొనలేము, కొనాలంటే ప్రాబ్లం ఉన్నది కదా. ఒక 2 నిమిషాలు ఇప్పుడు కాలువల కోసం భూములు అయిన వాళ్ళందరికీ కూడా తీసుకుంటావా? రేపు వీళ్ళందరి దగ్గర కూర్చొని దరఖాస్తు రాయించుకు వస్తావా? ఇప్పుడు ఈ సర్పంచ్ 175 మంది ఆయన బాధ్యత తీసుకొని రాపించుకొస్తావు. నువ్వు 60 ఎకరాల పైన రైతులు ఎంతమంది ఇంటింటికి తిరిగి పాస్బుక్లు సర్వే నెంబర్లు అన్ని చూసుకొని బాధ్యత తీసుకొని రావాలి. సరేనా? రేపు పొద్దులు పోయి ఇంటి దగ్గర కూర్చొని మొత్తం దరఖాస్తు రాసి అందరు సంతకాలు పెట్టి మీ అందరి తరఫున నేను తిరుగుడు మొదలు పెడతా కలెక్టర్ దగ్గరికి, నేను కార్వాయి చేసి తీసుకుంటాను. సరే సార్, మాకు ఇది ఒక సాయం వచ్చినాయి సార్. చాలా తక్కువ వచ్చినాయి మాకు. ఆ పైసలు చాలా కలకలనే ఉంది మాకు. సరేనే ఊరుకుంటే నీ ఉసురు వానికే దాచుతుంది, తీసుకోవడానికి నీకు అన్యాయం చేసినానికి ఎట్లా ఉసురు దాచుతుంది. జర ఓపిక కాబట్టి నేను కార్వాయి మొదలు పెడతా, దరఖాస్తు రాసేయండి. సరే, నేను ఇంతకు ముందు కూడా ఎలక్షన్ల కంటే ముందు చెప్పిన నువ్వు చెప్పినవని ఇప్పుడు అడుగుతున్నాం. అదే మీరు ఏడికి తిరగాల్సిన అవసరం లేదు, దరఖాస్తు రాసి నాకు ఇవ్వండి, నేను మీ తరఫున తిరిగి కొట్టాను. సరేనా? సరే, అదే విషయం మాట్లాడుతున్నాం. అదే విషయం అందరినీ వస్తుందా? పిల్లగాని గుర్తుపెడతావా? మీ ఊరోడేనా? రేపు పొద్దున నేను పిలుచుకొని దరఖాస్తు రాయించుకొస్తాడు, దాని మీద మీ ఆయనతో ఒక ఏలు ముద్ర వేసి పంపి నేను పోయేస్తా కలెక్టర్. ఒక ఎకరం ఉంటే మొత్తం ఎన్ని పైసలు వచ్చినాయి ఎకరం తీసుకుంటే? 6 లక్షలు. ఎవరి వాళ్ళు మాట్లాడు, అన్ని మీరే చెప్తారా? రేపు రాసే దరఖాస్తులో లావణి పట్ట అయితే లావణి పట్ట భూమి అని రేపు రాకేస్తాం, సొంత భూమి అయితే సొంత భూమి అయితే సొంత భూమి అని రాదు. సరే ఓపిక కూర్చోండి, నేను ఎట్లా కూర్చున్నా అట్లా ఒక్కొక్కరు ఇంట్లో కూర్చొని ఆగమాగ వేరే సంతకాలు పెట్టేయకుండా ఒక్కొక్కల కేసు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరిది వాళ్ళకి సెపరేట్. నిన్ను ఎప్పటికీ యాడ్ చేస్తాం, మాకు ఇది ఒక సాయం నువ్వు చెయ్యి. దరఖాస్తు నా చేతికి వస్తే మీరు ఎవరు తిరగాల్సిన అవసరం లేదు, నేనే తిరిగి నేనే కొట్లాడి ఏం చేయగలుగుతానో మళ్ళీ రోజు వచ్చి ఇట్లా కూర్చొని చెప్పు. సరేనా? సరే. అవ్వయ్ ఈ తమ్ముడు వస్తాడు రేపు, ఈ పటేల్ మీ ఇంటికి వస్తాడు రేపు పొద్దుగాల, నువ్వు ఇంట్లోనే ఉండు, తిరిగి వద్దు ఏడికి తిరగదు. జర మీరు అందరు జరుగురు పెద్ద చెప్పే ఏడిచ్చినవే ఏం కాగితాలు? పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తలేదు. బాగా సర్టిఫికేట్ 2 years ఉంది, 2 years లేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూసి మళ్ళీ తెలియకుండా ఎందుకు లోన్ పెడతారే? ఆయన సర్టిఫికేట్ 2 ఏళ్ళకి ఇచ్చిండ్రు, 2 ఏళ్ళ మంది పింఛన్ వచ్చింది, తర్వాత మళ్ళీ చూపించుకొని మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. జరంసేపు ఓపిక పట్టాలి కదా. సదరం క్యాంపుకు నీ సేవలో స్లాట్ బుక్ చేయి, ఆయనకు నడవరాకపోతే నీ బండి మీద ఎక్కించుకో, పైసలు లేకపోతే పెట్రోల్ పోసుకో, తోలుకపో. అడిగి వెనక మా డాక్టర్ చూడంటే నాతో మాట్లాడిపి ఫోన్లో, నేను మాట్లాడి చెప్తా డాక్టర్ గారికి ఏం కావాలో. స్లాట్ బుక్ చేయి, అట్లా అట్లాంటి గరీబ్ వాళ్ళకి చేయకపోతే మనం లీడర్లు పనికిరాం. ఓకేనా? ఈసారి స్లాట్ డేట్ వచ్చిన రోజు సదరం క్యాంపుకి నేను తీసుకుపోతారు, వీళ్ళు వచ్చి మీ ఊర్లో ఉన్న పిల్లలు వచ్చి తీసుకెళ్తారు. ఎవరికి రూపాయి అయ్యకు, ఓకేనా? నేనే ఇస్తాను, నీ బస్ కిరాయిలు కూడా నేనే పెట్టుకుంటాను. డాక్టర్ తోటి నేనే మాట్లాడతాను నీ తరఫున, కొట్లాడి నీకు సర్టిఫికేట్ ఇప్పిస్తాను. వికలాంగుల సర్టిఫికేట్లో కొందరికి ఏడాది, కొందరికి 2 ఏళ్ళు, కొందరికి 3 ఏళ్ళు రాస్తారు. ఆ డేట్ అయిపోయినాక మళ్ళీ మనం కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి. కొత్త సర్టిఫికేట్ తీసుకోకపోతే పింఛన్ రాదు, అందుకనే నీకు కొత్త సర్టిఫికేట్ ఇప్పిస్తాను. ముందు నీకు పింఛన్ రావాలంటే కొత్త సర్టిఫికేట్ రావాలి, దానికోసం నువ్వు ప్రయత్నం చేసి ఆమె తీసుకుపోతాము, నేను ఇప్పిస్తాను. సదరం క్యాంపుకి నేను మాట్లాడి ఇప్పిస్తాను. రాజిరెడ్డి అడిగి పోయినాక 95% అయిపోయి మళ్ళీ బిలో ఉంటే రాదు, అది మాత్రం చూసుకోండి.
సర్పంచ్ ఎవరు ఎత్తుకుపోయారు పైసలు? ఎవరు ఎత్తుకుపోయారు? అప్పుడు ఎవరు సర్పంచ్? 2017లో సర్పంచ్ ఎవరు? ఇప్పుడు 6,000 నీకు రాలేదా? వేరే వాళ్ళు ఎత్తుకురా? అవునా చెప్తున్నాడు ఆయన. తను వచ్చినాక వచ్చిన 6,000 వచ్చినాయి. మొదట 6,000 ఎటు పోయినాయి? ఎవరంటారు సర్పంచ్ గారు? ఏమంటారు? ఎంపీడీ దరఖాస్తు బాత్రూమ్ మీద పైసలు ఈయన పేరు మీద 6,000 చెల్లించినట్టుంది. 6,000 వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చారు. దాని మీద విచారణ జరపమని చెప్పి ఒక దరఖాస్తు రాసి సార్ అడిగిన సార్ వాడికి పోతే కూడా 12,000 ఇవ్వమని చెప్పింది సార్. ఈ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పింది సార్ 12,000 ఇవ్వమన్నారు. ఇవ్వమంటే కూడా 6,000 ఇచ్చారు సార్. ఎవరు ఎంపీడీఓనే ఇస్తుంది? సాయి సాయి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ రేపు ఎంపీడీ ఆఫీస్కి పోయి రేపు మాట్లాడుతున్నాను. కుర్మవాడ తీసేవాళ్ళు వర్షం పడకపోతే ఇబ్బంది అవుతుంది. ఊరి వసతులు కూడా బాగుంది. బోర్లు బ్యాన్ ఇప్పుడు. మీకు మిషన్ భగీరథ కింద ఒక కనెక్షన్ వస్తుంది అంటే బోర్లు వేయద్దు. ఇప్పుడు బోర్లు వేయద్దు తమ్మి. మొత్తానికి వర్షం వాటర్ కనెక్షన్ ఇచ్చారు, కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారు. అది వాటర్ కనెక్షన్ ఇచ్చినాక బోర్లు వేయరు. బోర్లు వేసేది రూల్ లేదు. నో బోర్స్. ఉన్న బోర్లే మూసేయమని చెప్తుంది గవర్నమెంట్. ఇంకేం కావాలి? సీసీ రోడ్స్. మోరీ మొత్తానికి సార్ మొత్తం మట్టుకు మాట్లాడు. మాస్క్ పెట్టుకోరు దయచేసి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాస్కులు పెట్టుకోరు ప్లీజ్. ఏం కావాలి నీకు? ఇది కంప్యూటర్లో మొన్ననే ఎక్కిచ్చిర్రు. జర టైం పడుతుంది. 67 ఏళ్ళు నువ్వు, నీకు పింఛన్ వస్తుంది. జర కరెక్టే. మొన్ననే ఇచ్చిన ఉంటే కదా నీకు కాగితాలు. 2-3 నెలలు 2-3 నెలలు అంటే వెళ్తాయి. అప్పటి నుంచి కొత్త పింఛన్ రాలేదు. వస్తాయి కొత్త పింఛన్లు వస్తాయి. ఈ నెల అయిపోయినాక వస్తాయి. ఏప్రిల్ అయిపోయినాక కాదు. ఆగే కంప్యూటర్లో ఎక్కింది నీ పేరు. చెప్పే ఏం కావాలి? అమ్మగారికైనా వస్తువులు చేసి పెట్టాను. ఏం కావాలి? మళ్ళీ పెళ్ళి చేయనా? పడిపోతా ఏడు దొరుకుతాన్ని పింఛన్ గురించి నీ కార్డు ఉందా? అదేమన్నా ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు ఉందా? జేబులు ఉందా? ఎంత ఉంటుంది వయసు? ఇంకా 45 ఉండొచ్చు. అన్నీ మాట్లాడతాను. ఎంపీడీ గారితో మాట్లాడి చెప్తాను. అది ఒంటరి మహిళలకు ఇస్తారు కానీ నీకు ఇయర్ అనుకుంటా పెన్షన్. ఇయర్ కదా? పెన్షన్ లేదు నీకు. అదే కాలేదు మొత్తమే రాలేదు కదా. బాగున్నా
మన లాస్ట్ టైం వర్షాలకు వచ్చి కూడా వాటర్ కానీ కూడా ఇంట్లోకి వచ్చినాయి. సారగామ దగ్గర సంతానం ఇక్కడ మా ఇంట్లో కూడా వాటర్ లోకి కొత్త మోరీ శాంక్షన్ చేసేసి మాకు పెద్ద మోరీ కావాలి. ఇది మన చిన్న 150 వేసుకున్నాం. అవి కాకుండా మాకు సీసీ రోడ్లు వేయాలని చెప్పేసి సీసీతో కాంక్రీట్ వేయాలని పెద్ద మోరీ వేయాలని ఇక్కడ నుంచి మొదలు పెడతానా కంప్లీట్గా చెర్ల పోతే ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెర్ల ఉంటుంది అదే వాళ్ళు అదొకటే మాకు పెద్ద అదొకటే కాదు చిన్నప్పటి సో అండర్ గ్రౌండ్ అయినా కానీ మాకు వేసేది ఏదో మనకు 10 ఇంచెస్ పైప్ కాకుండా 12 ఇంచెస్ కాకుండా మనకు 16 or 13 ఇంచెస్ ఉంటుంది 15 ఇంచెస్ ఉంది. ఎందుకంటే మెయిన్ లైన్ ఏది కాబట్టి మెయిన్ కారణం దానివల్ల లాస్ట్ టైం వాటర్ కూడా 3 times లోపలికి వచ్చేసి లోపలనే ఉంది. చాలా సఫర్ అయింది. చెప్పండి నెలలు వస్తుంది ఎందుకు తక్కువ ఎన్ని ట్యాంకులు ఉన్నాయి నీకు? ఎంత కెపాసిటీ ఉంది? ఏం నర్సింగ్ ఫోన్ ఎత్తదాకా చేస్తూనే ఉంటారు అట్లా పద్ధతి కాదు కదా. చేయొద్దట, కంటిన్యూస్గా ఫోన్ చేయొద్దు. ఏదో మీటింగ్లో ఉన్నారనుకొని ఊకోవాలి. చెప్పిన తప్పకుండా వస్తానే. మంచినీళ్ళు వస్తలేవా మీకు? కిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవా? ఎవరు మీ సర్పంచ్ ఎవరు? వాళ్ళకి నేను ఇప్పుడే వాటర్ వర్క్స్ వాళ్ళని పంపిస్తాను. వాళ్ళు చెప్పి ఆయన బోర్ సీజ్ చూపిస్తా ఇప్పుడే. కొంచెం ఆగాలి. సరే పనిలో ఉన్నా ఒక నిమిషం. మాందాపూర్ మంచినీళ్ళ సమస్య తీరిపోయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి పొద్దున్న ఇంద్రప్రియాలకు ఒకరిని పంపాలి, ఉప్పర్పల్లికి ఒకరిని పంపాలి. ఈ 2 గ్రామాలకు పంపించి అసలు బేసికల్గా ఈ ఊర్లలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, పొద్దుట పూట నల్ల ఎన్ని గంటలకి ఇస్తామో చూసి ఆ టైంలో మన ఆఫీసర్స్ని పంపించి ఇంద్రప్రియాలకి ఉప్పర్పల్లి 2 దౌలతాబాద్ మండలి వస్తాయి. రేపు పొద్దున పంపించి అసలు నీళ్ళు ఎన్ని వస్తున్నాయి ఈ ఊర్లలో, ఒక్కొక్క ఇంటికి ఎన్ని బిందెలు వస్తున్నాయి ఒకసారి మనోళ్ళ నుండి చూడమన్నారు. నేను ఇప్పుడు ఊర్లో ఉన్న ఇంద్రప్రియాల్లో నీళ్ళు తక్కువ వస్తున్నాయని చెప్తున్నారు వీళ్ళు. మనోళ్ళని పంపించి రేపు ఒకసారి నీళ్ళు చూడండి. మీరు ఇంద్రప్రియాలు రండి. ఇక్కడ సర్పంచ్ గిట్ట నా పక్కనే ఉన్నారు, స్పీకర్ అని చేసి మాట్లాడుతారా. పొద్దున 9:30, 10 మధ్యలో వచ్చి ఒకసారి సర్పంచ్ గారితో కూర్చొని ఈ ఊర్లో 2 ట్యాంకులు అయిపోయినాయి, 3వ ట్యాంకు కనెక్షన్ ఇవ్వచ్చా, 3వ ట్యాంక్ పరిస్థితి ఏంది, ఎన్ని రోజులలో క్లియర్ చేస్తామేందనేది చూసి నాకు చెప్పాలి. అట్లే ఉప్పర్పల్లికి ఏఈ గారిని పంపించారు. ఉప్పర్పల్లిలో ఎవరో లేడీస్ ఫోన్ చేశారు, ఇప్పుడే ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. 10 బిందెలు కూడా వస్తలేవు సార్ అని చెప్తుంది. అందుకని ఒక్కసారి చూడండి, రేపు చూసి మళ్ళీ నాకు చెప్పాలి. రేపు సాయంత్రం కల్లా ఈ 2 ఊర్లు క్లియర్ కావాలి. అక్కడి నుంచి పైనుంచి అక్కడ మొదటి నుంచి వస్తలేవు అని చెప్తున్నారు. రేపు వస్తుంది కుమార్. ఇప్పుడు ఉప్పర్పల్లి అని ఒక విలేజ్ మీ లిమిట్స్లోనే వస్తుందా? ఓకే, రేపు పొద్దున ఉప్పర్పల్లికి మన ఆర్ఐని పంపాలి. ఉప్పర్పల్లి విలేజ్కి ముందు ఆ ఊరికి పోయి ఆ ఊర్లో గవర్నమెంట్ బోర్లు ఎన్ని ఉన్నాయి, బోర్లకు మోటార్లు ఉన్నాయా, ఊర్లో మంచినీళ్ళ కోసం వేసిన బోర్లు ఎవరైనా ప్రైవేట్ పర్సన్స్ వాడుకుంటున్నారా, వాడుకుంటుంటే వాటిని సీల్ చేయాలి.
వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, లీడర్లు కాదు నాకు కావాల్సింది. గవర్నమెంట్ స్థలాలలో బోర్లు ఉన్నాయా? ఆ బోర్లు ఉంటే బోర్లకు మోటార్లు పెట్టిరా? ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు వాళ్ళకి? వాల్టా వస్తుందా, నాలా వస్తుందా, ఏం చట్టం వస్తుందా చూసి వాళ్ళకి 2 రోజులు నోటీస్ ఇచ్చేసి అది సీజ్ చేసేయాలి బోర్లు. గతంలో మంచినీళ్ళు రాకంటే ముందు ఊరు అవసరాల కోసం వేసిన బోర్లని కొంతమంది ప్రైవేట్ పర్సన్స్ మోటార్లు పెట్టుకొని వాళ్ళ భూములు పండించుకుంటారంట. గ్రామంలో ఉన్నటువంటి మహిళలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ విషయంలో. అసలు ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయి బోర్లు? సర్పంచ్ గారు వాడుతున్న బోర్లు ఎన్ని, ఎంపీటీసీ గారు వాడుతున్న బోర్లు ఎన్ని, బీజేపీలు వాడుతున్న బోర్లు ఎన్ని, మొత్తం బోర్ల లెక్క కావాలి రేపు. గవర్నమెంట్ జాగాలో ఉన్న భూముల మొత్తం లెక్క రేపు సాయంత్రం 6 గంటలకు చెప్పాలి, సీల్ చేయాలి వాటిని. సార్ మాది కమిటీలు, ఎస్సీ కమిటీలు. ఎండిఓ గారు వచ్చి ఇక్కడ అంగన్వాడికి భవనాలు లేవు కదా, భవనం వాడుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత సెక్రటరీ కొన్ని కలర్ వేయాలి, చాలా రోజులు వేసి అట్లా ఎస్సీ పిల్లలే ఉన్నాయి, అందరూ బాగుండాలని చెప్పి చెప్పింది సార్. చెప్తే దాన్ని ఎప్పుడు చెప్పినా మా సర్పంచ్ గారు పోస్ట్ పని వేపిస్తా అంటూ అందరూ నా ఒకరిని అంగన్వాడీ సెంటర్ కొత్తది మంజూరు ఇచ్చి మీ కమ్యూనిటీ వాళ్ళు మీకు మంచిగా వేయించిస్తాం. దాంట్లో కలర్ అంగన్వాడీ సెంటర్ కొత్తది కట్టిస్తామే, కట్టించి వాళ్ళకి చేస్తాం. అది చేసేదాకా మీరు వాడుకుంటలేరు కాబట్టి, పిల్లలు కూడా మనోళ్ళే కాబట్టి వాడుకుంటున్నారు. వాడకపోతే ఖరాబ్ అవుతుంది కాబట్టి వాడుకుంటున్నారు. సర్పంచ్ గారు ఏదో సర్పంచ్ ఇంటి కోసమో, ఎమ్మెల్యే గారి ఇంటి కోసం వాడతలేరు. కొత్త అంగన్వాడీ సెంటర్ నేను మంజూరు చేయించి కట్టిస్తా. అది వచ్చేదాకా మీరు కూడా దయించి ఆ చిన్నపిల్లల కోసం సహకరించండి. ఎప్పుడైతే అంగన్వాడీ సెంటర్ కాల్ చేస్తామో అప్పుడు మీకు మొత్తం కలర్ వేసి, సున్నాలు వేసి, నీట్గా చేసి మీ కమ్యూనిటీ వాళ్ళు మీకు మంచిగా వేపిస్తాం. సరేనా? సర్పంచ్ గారు చెప్తారు. మీ సర్పంచ్ గారు మంచిగా ఉన్నాడు, వేపిస్తాడు. ఆయన అంగన్వాడీ సెంటర్ కావాలి. ఇప్పుడు మీ ఊరు కావాల్సింది అంగన్వాడీ సెంటర్ కొత్తది కావాలి, 2 కావాలి. సార్ నమస్తే. ఒకటే నిమిషం మాట్లాడతాను జర్రాగు చెప్పండి. కొంచెం వెనక జరిగాయి ఏంటిదే ఈ లైట్ 1963 అంటే 37, 21. ఇప్పుడే రాదే నీకు, కొద్దిగా టైం పడుతుంది. పెద్ద ఆయన 57 ఏళ్ళకి మారితే వస్తుంది నీకు. ఇంకా 57 ఏళ్ళకి మారలేదు, టైం పడుతుంది. కొద్దిగా ఒప్పుకోండి. ఇప్పుడే రాదు నీకు, టైం పడుతుంది. చెప్పే కొంచెం కనిపిస్తలేదు వీడియో ఇల్లు జాగుందా? కమ్యూనిటీ వాళ్ళకి జాగుందా? ఎంత ఉంది? ఎంత ఉంది? 100 గజాలా, 200 గజాలా, 500 గజాలా? ఒక గుంటనా? ప్లేట్ అంటే ఒక గుంటనా? గుంటలో కమ్యూనిటీ వాళ్ళు కావాలా? అరే నువ్వే అందరికంటే డబ్బున్నావు. వెనకాల వద్దు మంచిగా కుండలు చేసి అమ్మ. ఇప్పుడు అంతా కుండలు దిక్కే వస్తున్నారు. కరోనా రోగం అని ఫ్రిడ్జ్లు, ప్లాస్టిక్లు బంద్ చేసిర్రే. ఏం హెల్ప్ చేస్తారు ఏం చేయాలి? సరే పోయిన వాళ్ళ గురించి మాట్లాడు. పోయిన నీకు ఇట్లా వేసుకుంటే లేవా? కుండలు చేస్తానికి అవి లేవా? గవర్నమెంట్ నువ్వు కుండలు చేస్తావా? చేస్తావా? ఇట్లా తిప్పియాలా? చేస్తావా? అందరు కావాలి. ఎంతమంది ఉన్నాయి? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 8 ఇళ్ళకే కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తారే అన్న. ఏమైనా పైసలు దండగా అయితే జర వేరేది అడుగు. ఇక నువ్వు అడిగినావు, ఇవి నేను కాజీబోర్డుకి వెళ్ళి మాట్లాడి నీకు 8 మందికి అవి ఇప్పిస్తాను. నువ్వు చేస్తా
మిగతా కులాలలో ఎవరైనా ఇస్తారు, మీ కమ్యూనిటీ వాళ్ళు అవసరం ఉన్నారు వాళ్ళు. సరేనా? చేపిస్తాను, నీకు మాట ఇచ్చినా నేను చేపిస్తాను. సరే, జరంత టైం ఇయ్యి. ఊళ్ళో యువకులంతా వాలంటరీ పని చేయాలి. అయిపోయిన వాళ్ళని జర దండం పెట్టి పక్క జరుపురు పోయన్న ఇట్లా 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 సైడ్ మా దగ్గర ఇరిగేషన్ మాట్లాడి పొద్దున రేపు 10:30కి మాట్లాడి మీకు రిప్లై ఇస్తా. ఈ ఫోన్ నెంబర్ ఉందా? మరి ఎవరికి చెప్తారే పని అయిపోయినా? 900082626280. ఏం పేరే? ఓకే, రేపు డీ గారితో మాట్లాడి ఇరిగేషన్ మాట్లాడి మాట్లాడతాను. రాత్రి పూట ఎందుకు రేపు ఎంతమంది ఉన్నారా? ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా? చిన్న చిన్న ఎవరి జాగాల వాళ్ళకి కట్టిస్తామన్నారు. జాగాలు ఉన్నాయి. ఎన్ని గజాలు ఉంది? గుంత 120 గజాలు ఉంది. ప్రజలు ఇల్లు లేని అలా ప్లాట్లు అప్లికేషన్ తీసుకొని వస్తే ఈ మిగిలినాయి. ఒకవేళ అవకాశం ఉందంటే వీళ్ళకి 10-20 సరేనా? కానీ నువ్వు చూడాల్సింది ఏంటంటే ఈ ప్లాట్లు ఇట్లా మధ్యలో రోడ్ వేసి ఇట్లా వరుస వీళ్ళు కట్టేయడానికి ఉన్నాయా? నేను మన గ్రామస్తులు రోడ్ల గురించి మాట్లాడదామని సర్దుబాటు చేసుకో. 10 ఇళ్ళు 20 ఇళ్ళు దగ్గర కట్టడానికి జాగా వచ్చేదంటే రేపు కట్టమే చూసాం. ఎవరిది వాళ్ళకే కట్టిస్తాను. అర్థం చేసుకోవాలి. పెద్ద మనుషులు కూర్చోబెట్టి వాళ్ళకు లోపలనే కూర్చోబెట్టి సంబంధించి ఒక 10-20 వచ్చేటప్పుడు వేసుకోండి, ప్లాన్ వేసుకోండి. వస్తా 20 ఏళ్ళు నేను రేపు శాంక్షన్ ఇచ్చి బిచ్చపతి ఎవరి జాగాలలో వాళ్ళకే ఇవ్వాలి. ఇల్లు వాళ్ళకే ఉన్నది. వాళ్ళకే ఇవ్వాలి. ఈ డబుల్ బెడ్రూమ్ మాకు ఎవరి జాగాలో వాళ్ళకే ఇవ్వాలి. అనుమంటలేను నేను. ఇద్దరికి అర్థమైంది, బిచ్చపతి కూడా అర్థమైంది. మీరే కూర్చొని మీ కులపల్లే కూర్చొని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే కట్టించాలి. మాకు జాగాలు లేవు సార్. ఇక్కడ ఎవరి జాగాలో వాళ్ళకే ఇవ్వాలి. ఎవరి జాగాల వాళ్ళకే అని చెప్తాను. ఎవరి జాగాలో వాళ్ళ కోసమే మాట్లాడమన్నారు. రేపు ఎంతమందికి ఇల్లు లేవో చూడమన్నా, ఎంతమందికి ప్లాట్లు ఉన్నాయో చూడమన్నా అన్ని చూసినాక చేపిస్తా అంటున్నా. సరే సరేనా? అదొకటి దయచేసి ఇప్పుడు సర్కారు 65 ఏళ్ళు దాని వల్ల ఇస్తుంది. మీరు నేను వస్తే ఎవరు ముఖ్య ఎవరికి అర్థం కాదు. నీకు ఓపిక లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ఓపుకున్నంత సేపు నేను కూర్చుంటా కట్టు. నీకు సర్కారు 65 ఏళ్ళు దాటి నెలకు పింఛన్ ఇస్తుంది. నీకు 57 ఏళ్ళే ఉన్నావు. నువ్వు 57 నుండి 50 నెలలు పడ్డావు. ఇప్పుడు కొత్త కానూన్ వస్తుంది, ఈ నెలలో వచ్చే నెలలో వస్తుందని మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొత్త కానూన్ వస్తే నీకు పింఛన్ ఇప్పిస్తాను, లేకపోతే నువ్వు ఇంక 7 ఏళ్ళు ఆగాలి. మరి 58, 65 కావాలంటే 7 ఏళ్ళు పడుతుంది కదనే. నమస్కారం. కుర్మలం సార్ మేము. మా ఇక్కడ ఆడగట్టుకు ఒక సీసీ రోడ్ లేదు.
కనీసం మోరు కూడా తీయలేదు. అయితే ఇంతకుముందు అప్పుడు కట్టిన మోరీలు కూడా తీయలేదు. ప్లస్ సెక్రటరీని అడిగినా, సర్పంచ్ని అడిగినా, వార్డు మెంబర్లను తోలుకుపోయినా అడిగినా తీయలేదు. ఇప్పుడు ఎంతమంది 3 రోజుల్లో ఏమో స్టార్ట్ అయింది. అది కట్టిన మోరీలో మట్టి తీస్తున్నారు. ప్లస్ ఒక సీసీ రోడ్ కూడా మాకు లేదు. రిక్వెస్ట్ చేసినాం, సెక్యూరిటీ సార్ని కూడా అడిగినాం. మోరీల మీద కనీసం బెడ్లు కూడా లేవు మాకు. ఏం పేరేంటి? నరసింహ సార్ నాకు. ఇప్పుడే మీ వాళ్ళు వచ్చి చెప్పారు, చేస్తాను రాసుకున్నా చెప్తాను. కొద్దిగా టైం అయింది ప్లీజ్. నీకు డంపింగ్ యార్డ్ అయిందా? ఊళ్ళో శ్మశాన వాటికి అయిందా? ఫస్ట్ పోయేటప్పుడు ఎట్లా ఏం కావాలంటే పైసలు కావాలా, జాగా కావాలా? గురించి కదా సార్, ఊరికి దగ్గరలో ఉందని చెప్పి క్యాన్సిల్ చేయమని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్. ఆల్రెడీ 4 సార్లు వెళ్ళాం. 4 సార్లు అయితే 4 సార్లు రీసర్వ్ మాస్క్ పెట్టుకో పిల్ల, మాస్క్ పెట్టుకోకుండా ఉండకూరు ఎవరు దయచేసి. కరోనా మళ్ళీ వస్తుంది, కొంచెం దూరం ఉండదు. మాస్క్ పెట్టుకోరు దయచేసి అందరు ప్లీజ్. 4-5 సార్లు వెళ్ళాం సార్. అయిపోయింది, అదంతా అయిపోయింది. వాళ్ళు స్లాబ్లు వేసారు, కట్టిరు. 100% పని అయిపోయింది. మేము దానికోసము వేరే దగ్గర జాబ్ కూడా తీసుకున్నాం సార్. మా సొంత అది మొదలు పెట్టే కంటే ముందు పంచాయితీ మొదలు పెట్టే అయిపోయింది. తీసుకున్నాం సార్. అది తీసుకున్న తర్వాత చిన్న గొడవ సార్ చిన్న గొడవ అయింది. డ్రైనేజ్ గురించి చర్య తీసుకుంటారా? మాస్క్ పెట్టుకో తమ్మి, మాస్క్ పెట్టుకో దయచేసి ప్లీజ్. దస్తనే కట్టుకో, ఆయన దండం పెడితే కరోనా అవుతుంది. ఇంతమంది కట్టుకుంటుంది కదా. నేనే ఇప్పుడు ఛాయ్ తాగుతున్నా అని తీసిన గలీజ్ ఇంకోటి సార్, సర్వే ల్యాండ్ కూడా అది కాదు. తర్వాత రీసర్వే చేయమని చాలా సార్లు చెప్పారు సార్, కానీ ఒక్కసారి కూడా వాళ్ళు రాలేదు, చేయలేదు. ఓకే అయిపోయింది, పొరపాటు జరిగింది, అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి. ఇప్పుడంటే వాళ్ళు ల్యాండ్ వాళ్ళు మాట్లాడుకోవాలి సార్. ల్యాండ్ వాళ్ళది అదే నువ్వు చెప్తుంటారా, నేను చెప్తుంటారా? దాని గురించే కోర్టుకి వెళ్ళి వచ్చి అదే నేను చెప్తుంటారా, నువ్వు చెప్తుంటారా? సార్ మాట్లాడు, మీరు మాట్లాడుండ్రి. ఫస్ట్ అంటే నా దగ్గర ఉంటే ఇచ్చేస్తా వాళ్ళకి. వాళ్ళు భూమి ఎంత నష్టపోతే అంత భూమి ఇస్తా, పైసలు కావాలంటే ధర కట్టి ఇస్తా. ఊరికి అన్యాయం జరగదు కదా అన్న. మాస్కులు కట్టరు దయించి, రేరు మాస్కులు వేరు దయచేసి. చలో గిడెవరు తమ్ముడు ఏదో అడిగిండి ఇందాక జరుగు. మాస్క్ వేసుకోమంటే వెళ్ళిపోయినా. దయచేసి ఇంత మంచి యాప్ షెట్ కింద కూర్చుంటే కూడా చెమటలు కారుతున్నాయి. జర్ర వెడల్పుండ్రు దయచేసి. కాలువ చెక్ సార్, కాలువ పోయింది, చెక్ మొత్తం మొత్తానికి రాలేదు. అదే మా చిన్నమ్మ పేరు మీద ఉంది సార్ జాగా. ఆమె చనిపోయింది, చెక్ వచ్చింది, ఆమె చనిపోయింది. ఆ వారసులు లేరంటే మేమే తీసుకున్నాం. మా అంత ముందే ఉండగా తీసుకున్నాం, కానీ మాకు రిజిస్ట్రేషన్ కాలే అప్పుడు. కాకపోతే కాలువ పోయింది అప్పుడు. ఆమె పేరు మీద వచ్చింది చెక్. వస్తే మళ్ళీ రిటర్న్ వీళ్ళకి వారసులు ఎవరో వారసు సర్టిఫికేట్ మా తెచ్చినాం కోర్టు నుంచి. ఏది వాళ్ళకి ఇచ్చినాం, అప్పచెప్పినాం. ఏది వారసత్వ సర్టిఫికేట్ ఏది? నేనే అంతే చదవలే, జల్దీ తీసుకుపెట్టి. వారసత్వం సర్టిఫికేట్, కుటుంబ సర్టిఫికేట్ అన్నీ తెచ్చినాం. లాయర్తో తెచ్చినాం. అది కాదు వారసత్వం సార్. అరే అన్ని ఉంటే ఎందుకు రావు? నువ్వు వకీల్ సాబ్ తోటి రాపించుకొచ్చి అన్ని అవే కాదంటే ఎట్లా అమ్ముతారే సార్? కాలు పడిపోయింది సార్, అది దాని కాళ్ళు ఎందుకు మొక్కుతుంది? కాలు పడిపోయింది, పెంచింది కదా. నేను బాగా చెప్పొచ్చు కదా, నేను కాలు మొక్కొద్దు పెద్ద కాలు మొక్కొద్దు. ఇంత నీ బాధ ఒక్క నిమిషం అట్టువాళ్ళు ఇట్లా వేసుకో, ముట్టుకోవడం వేసుకో. ఏం పేరైనా నీది? మల్లేశం. నువ్వేం చేయాలంటే ఇవి నడువాయి, ఓకేనా? తీసుకొచ్చినా కూడా తీసుకురు సరే. నేను చెప్పేది ఏంటో, నేను 30 ఏళ్ళ నుంచి వకాలత్ చేస్తాను. ఈ కాగితాలు చెల్లయి. నీ కాగితం చెల్లాలంటే ఎక్కడికి వస్తుంది? గజవల్ల సిద్దిపేట.
కోర్టు ఏది వస్తుంది? గజ్వేల్ కోర్టుకోవాలి, ఒక వకీల్ని పెట్టుకోవాలి, చచ్చిపోయిన ఆమె డెత్ సర్టిఫికేట్ తీసుకుపోవాలి. ఓకేనా? నీ భూమి కాయిదాలు ఇట్లనే వకీల్ సాబ్కి ఇవ్వాలి. దానికి కొంచెం ఫీజు చెప్తాడు, ఆ ఫీజు కట్టాలి. కోర్టు పేపర్లో పబ్లికేషన్ వేస్తారు. ఏం పేరు మీ చిన్నమ్మ పేరు? లక్ష్మి సార్. లక్ష్మి చచ్చిపోయింది, లక్ష్మికి వారసులు ఎవరు లేరు, ఇక వీళ్ళు ముగ్గురే వారసులు అని చెప్పి పేపర్లో ఒక పబ్లికేషన్ వేయాలి. ఒక 15 రోజులు టైం ఇవ్వాలి. తర్వాత కోర్టు సక్సెషన్ సర్టిఫికేట్ అని ఇస్తుంది. ఇట్లా వకీల్ సాబులు రాసిస్తే నడవదు. ఫలానా లక్ష్మి చచ్చిపోయింది, లక్ష్మికి వారసులు ఎవరు లేరు, ఇక వీళ్ళే ముగ్గురు వారసులని కోర్టులో డిగ్రీ ఇస్తుంది కోర్టు. అది ఇవ్వడానికి దగ్గర 6 నెలల టైం పడుతుంది. నువ్వు ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే నేను నీకు ఆ చెక్ ఇప్పిస్తాను. లేకపోతే నువ్వు ఎంతమంది దగ్గరికి తిరిగినా నీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చెల్లదు, వకీల్ సాబ్ రాసిచ్చిన అఫిడవిట్ చెల్లదు. కాబట్టి సర్కార్ నీకు పైసలు ఇవ్వదు. నీకు పైసలు రావాలంటే నువ్వు రేపు పొద్దున్నే అర్జెంటుగా వకీల్ సాబ్ దగ్గరికి పోయి, నీకు నచ్చిన వకీల్ సాబ్ దగ్గరికి పోయి నాతో మాట్లాడిపి, కేసు ఎట్లా వేయాలి, ఏం చేయాలో నేను చెప్పి చాలా ఊకే ఉత్తగా తిరగకి. నీకు నచ్చిన వకీల్ సాబ్ దగ్గరికి పోయి నాకు మాట్లాడిపి. సార్ డ్రైనేజ్ తప్పకుండా. ఎందుకంటే మా ఇంటికి వచ్చింది డ్రైనేజ్ నీళ్ళు మీ ఇళ్ళకి వస్తున్నాయా? పోతరాజు గల్లీ ఎక్కడికి వెళ్ళినా సార్ ఆ నీళ్లు మాత్రం మా ఇంటికి వస్తాయి సార్. అది కూడా అంటే మీ ఇల్లు డౌన్లోకి ఉందా? మొత్తం డౌన్లోకి ఉంది సార్. ఎంతో మంది చెప్పినాం, చాలా మంది చెప్పినాం, ఇంత చర్య తీసుకోవాలి సార్. ఎప్పుడు ఈ గల్లీ మొత్తం డౌన్ ఉందా? వీళ్ళు ఒక డౌన్ వీళ్ళు ఎత్తకపోతాయని పోతాయి సార్. ఫోటోలు కూడా ఉన్నాయి. దానికి అడ్డమైనట్టు మోరు ఎత్తు కట్టడానికి ఏం అవకాశం లేదా? అక్కడ టవర్ నుంచి అక్కడ బండి ఇవ్వండి సార్. ఎందుకు ఆ పొలంలోకి లేరు. అరే ఏం చేయాలని అడుగుతున్నా, అడుగుతున్నా ఏం చేస్తారు మరి వీళ్ళకి? నీళ్ళు ఆగొద్దంటే ఏం చేయాలి? అవును, ఒక్కసారైనా వాళ్ళ ఇంటికి నీళ్ళు పోవద్దు కదా. ఏంది మార్గం ఏంది? ఈ పంచాయతీ సెక్రటరీని తీసుకుని రేపు పొద్దులో పోండి. వాళ్ళకి రోడ్ అది నీళ్ళు కొంచెం టవర్ సరే, రేపు సెక్రటరీ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ మీ ఇంటి దగ్గరికి వస్తారు. ఇప్పుడున్న మోరీని బంద్ చేసి పక్కలో ఏమైనా వేరే దిక్కెళ్ళి మోరీ తీసుకుపోయేందుకు అవకాశం ఉంటే చూపెట్టుండ్రి. సానుకూలంగా వింటారు వీళ్ళు. కొత్త మోరికి ఏమైనా పైసలు అవసరం ఉంటే నేను మంజూరు ఇస్తాను, కొత్త మోరీ కట్టమని చెప్పి చెప్తాను. నేను పైసలు ఇవ్వగలుగుతాను, మంజూరు చేయగలుగుతాను తప్ప నేను కట్టలేను మోరీ. ఏం చేయాలన్నా మీ గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు వీళ్ళు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఉన్న మోరీని మూసేసి కొత్త మోరీని కట్టాలంటే అధికారాలు వీళ్ళకే ఉంటాయి. నేను చెప్తా సర్పంచ్ గారికి మంచి చేయమని చెప్తాను. ఓకేనా? ఒక్కరికైనా నష్టం కావద్దని చెప్తాను. రైట్ సార్ 18 ఏళ్ళ దాకా సంవత్సరం అవుతుంది. ఏమైంది? గుంజి పొడిచి గుంజి మన సాగు చేయడం గుంజి ఏం కావాలి నీకు ఇప్పుడు? అది పింఛన్ కావాలి సార్. రాదు నీకు పింఛన్ రావాలంటే దవాఖానకు పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సర్టిఫికేట్ లేదు నీకు కాబట్టి రాదు పింఛన్. సదరం క్యాంప్ అని పడుతుంది. నీ కొడుకులు ఉన్నారా? ఉన్నారు సార్. ఓకే, నీ కొడుకుని తీసుకొని సదరం క్యాంప్ మీ సేవలో పెట్టుకొని సదరం క్యాంప్కి పోయిరా. విషయం ఏంది చెప్పు. సదరం క్యాంప్కి పోయేస్తే న్యాయం జరుగుతుంది. సార్ అది బరసలు వేసుకోమని గొరసలు వేసుకోమన్నాడు. ఇంకేపట్లో ఆమె ఇచ్చిండు ఎలక్షన్ మూమెంట్లో. ఇంక ఇప్పిస్తానని చెప్పిండు. ఇంకేపట్లో ఆ దుడ్డు మీద ఆమె ఇచ్చిండు. దుడ్డు మీద ఇంకేపట్లో మేము పునః అదే మాకు 4 బళ్ళు ఉన్నాయి, 28 ఉన్నాయి. మళ్ళీ మిగతా ఇంకా 100 కోట్లు ఉన్నాయి. ఒక్క నిమిషం ఒకటి మహేష్ అన్న. ఓకే, నేను ఇందుప్రియాల్లోనే వస్తాను. ఓకేనా? ఓకే. నువ్వు కట్టుకున్నావా గొర్రెల షెడ్డు? నేను కట్టినా మా మామ బరసలు కట్టుకోండు. నేను అడిగింది చెప్పాను. 2 కట్టినాం, బరసలు కట్టినాం, గొరసలు కట్టినాం. దేనికి వచ్చింది బిల్లు? దేనికి రాలేదు? దేనికి రాలేదు. ఎన్ని రోజులు కట్టి? ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్లో. ఏ ఎలక్షన్? ఇంత ముందుకు ఏడాదికో ఎలక్షన్ వస్తుంది. ఏ ఎలక్షన్? ఇది కాదు, ఇంత నువ్వు రాకముందు ఎలక్షన్ అయినా ఆ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ రామలింగ రెడ్డి వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లో. అప్పుడే పునః తీస్తున్నాం అన్న. అప్పుడే పునః తీస్తున్నాం.
ఇప్పుడు ఈ బర్రెల షెడ్ గొర్రెల షెడ్ కొడితే మనం డబ్బులు ఎన్ని రోజులలో ఇస్తాం? ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం కట్టిన వాళ్ళకి బిల్లు వచ్చిందా రాలేదంటే ఎట్లా తెలుస్తుంది? ఓకే, ఎవరు చూస్తారు ఇది? మీ కింద ఎవరు ఉంటారు ఈ పని చూడడానికి? ఓకే, రేపు మీకు ఇందిప్రియాల గ్రామం నుంచి కనకాయ అనే ఆయన వస్తాడు సార్. ఒక బర్రెల షెడ్ ఒక గొర్రెల షెడ్ కట్టిండి, నేను 2 ఏళ్ళు అవుతుంది దగ్గర. అంటే 2 అంటే ఒకటి వాళ్ళ మామ కట్టిండి, ఒకటి అల్లుడు కట్టిండి, ఇద్దరు కట్టుకోరు. హిందూప్రియాల విలేజ్ నుంచి వస్తారు వీళ్ళు. మీరు రేపు ఆఫీస్లో ఉంటారా? ఓకే, ఎవరు ఆపరేటర్ పేరేంది? జగదీష్ కేపూరి. ఒక్క నిమిషం, వీళ్ళు వచ్చి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ వాపస్ వెళ్ళగొట్టి చూడక రేపు రాపో ఎల్లుండి రాపో అని బెదిరియొద్దు. వస్తే కూర్చోబెట్టి కంప్యూటర్ కాడ కూర్చొని రైతు పేరు కంప్యూటర్ లాంచ్ చేసి వస్తుందా రాదా, ఆల్రెడీ ఎవడన్నా ఎత్తుకపోయినా పైసలు, ఇవన్నీ చూసి కరెక్ట్ అప్డేట్ చేసి చెప్పమని చెప్పొద్దు. ఎందుకు రేపు ఉదయం 11 గంటలకు వస్తారు సార్ వీళ్ళు. హిందూప్రియాల నుంచి 2 రైతులు వస్తారు. ఒకటి మేకల షెడ్, ఒకటి బర్రెల షెడ్. ఎందుకు రాలేదు, పైసలు ఎక్కడ ఆగినాయి, వస్తే వాళ్ళన్నా వీళ్ళ పేరు మీద ఎత్తుకుపోయారు ఆల్రెడీ పైసలు. కరెక్ట్ రాసి ఒక రిపోర్ట్ రాసి దగ్గర పెట్టుకోరు. మళ్ళీ నేను ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఎందుకంటే నేను 4 రోజులు అయినాక మళ్ళీ హిందూప్రియాలకు వస్తే ఆయన వచ్చి నా మీదకి లొల్లి పెడతాడు అట్లా. అప్పటికల్లా కరెక్ట్ రిపోర్ట్ ఉండాలి మన దగ్గర. ఆపరేటర్ ఉంటాడు, ఒక 10 నిమిషాలు ఓపిక కూర్చో చూడు, నీకు వస్తుందా రాదా, వస్తే ఎందుకు వస్తుంది, రాకపోతే ఎందుకు రాదా కూడా రాసి రేపు అయిపోతుంది నీ పని. కుల్ల అయిపోతుంది. పాలండి సార్. 12 గుంటలు ఎక్కింది. ఎంత ఉందా నీకు? నాకు అర్ధ ఎకరం ఉండాలి సార్. 20 గుంటలు ఉండదు సార్. 6 గుంటలే ఉంది కదా నేను. ఇంకా 6 గుంటలు ఇంకా మా తమ్మికి ఇప్పించాను సార్. మా తమ్మికి ఎక్కించాను 6 గుంటలు. 6 గుంటలు ఎక్కింది. ఇంకా 4 గుంటలు ఎక్కాలి సార్. దేంట్లో ఉంది? కాయదమ్ములు ఉంది సార్. కాయదమ్ములు ఉంది సార్. మా చిన్న పేరు మీద ఆయన పేరు వాళ్ళు చేసుకురు వాళ్ళ పేరు మీద సార్. కరెక్ట్ చెప్పే వాళ్ళ పేరు మీద ఉంది సార్. కడుపునొస్తే కాలు చూపెడితే డాక్టర్ వాళ్ళ పేరు మీద సార్. అది పక్కపంట ఉంది కదా సార్. ఈయన సర్పంచ్ కూడా పక్కపంటే మా జాగా. ఏం సర్పంచ్ వీళ్ళ పంచాయతీ? వాళ్ళ చిన్న పాస్బుక్ ఎక్కిందా? అది కన్ఫర్మ్ సార్. ఉన్నది. ఇప్పుడు నీ 6 గుంటలు మీ తమ్ముని 6 గుంటలు ఎక్కింది కదా, మిగిలిన భూమి మీ చిన్న ఆయనకి ఎక్కిందా? ఒక మంచి వకీలు పెట్టి కోర్టులో కేసేసి ఊళ్ళో సర్పంచ్ కూర్చోబెట్టి చూడండి, ఏమైనా వింటే చేసుకోండి. ఇప్పుడే ఛార్జ్ అయితే మళ్ళీ లేకపోతే డబుల్ బెడ్రూమ్లోనే కట్టిస్తాము. లేకపోతే నీ జాగాలో నీకైనా కట్టిస్తాము. 2 రోజులు ఏం చెప్తున్నావు? రేషన్ కార్డు వస్తుంది. రేషన్ కార్డు ఉంది, కట్టేనే. ఫ్యామిలీకి మొత్తం వస్తుంది. ఎందుకు వస్తలేవు చెప్పబ్బా, నీకు అన్ని తెలుసు కదా. డీలర్ బాగా ఇక్కడ మండలం పోతే అప్లికేషన్ పెట్టిన డివైడ్ చేయించుకుంటూ ఆ కట్ట తర్వాత మళ్ళీ యాడ్ కాలేదు సార్. చలో అయిపోయింది. ఇంకెంత నేను మాట్లాడి తహసీల్దార్ గారితో చెప్తాను. మళ్ళీ శాంక్షన్ అవ్వాలి నీకు చలో. ఓట్లేసి కల్పించిన యూత్ అంతా ముందుకు రారు. ఇక చదివంతులందరూ వెనుకకు జరుపురు. ఏం చెప్పి ఫోటోల తర్వాత ముందు అన్న ఒక నిమిషం జరాగు. మందికి దొంగ పట్టాలు ఉన్నాయి. వాళ్ళకి ల్యాండ్ యాడ్ ఉంది కూడా తెలియదు. వాళ్ళకి ఇది చేసే రూపాయలు వస్తున్నాయి, 3 రూపాయలు వస్తున్నాయి. ఎకరాకు సంవత్సరానికి 16,000 వస్తుంది. ఏది సరే నెంబర్ 374 ఉన్నాయా? అన్నారు ఇక వాళ్ళకి జాగా ఆడుంది కూడా తెలియదు. వాళ్ళకి దొంగ పట్టాలు ఉన్నాయి. అది మీరు ఇంట్లో ఇంట్లో చేయండి. అదొకటి కోమడి పెట్టే పట్టకాలు ఉంది సార్. ఎంతమందికి వస్తున్నాయి అట్లా? అట్లా 10 మంది దాకా 15 మంది జాగా ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తలేవు. జాగా వస్తుంది.
సరే అది రాసుకోండి తిను రాసిన ఇంకా కోమటికుంట కట్టుకోవాలి సార్ కోమటికుంట కట్టుకాలు ఏమైంది బండి పెడుతున్నారు ఎవరు నర్సంపల్లికి వెళ్ళిపోతుంది అన్న దుమ్ము లేపుతారు జర లేపకూడదు అక్కడ దుమ్ము లేపకు నేను మాట్లాడుతా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి కుంటకాలు మంచిగా మాట్లాడు గడిగా మాట్లాడు డబ్బులు పెట్టు వాళ్ళు చాలా ఇదివరకు ఒక లలితంగా స్టమ్ వచ్చింది అందుకే ఆగిపోయింది ఎవరు జాగాలో వాళ్ళు కట్టుకుంటారు ప్లాన్ చేస్తా అదే అదే రాసుకుంటూ అదే చేస్తాడు అదే ప్లాన్ చేస్తా అదే ప్లాన్ చేస్తా అది బెస్ట్ తెలంగాణలో కూడా అయిపోయింది కొనుక్కుంటాడు కానీ ఇల్లు కూడా వాళ్ళు సొంత కట్టుకుంటారు వాళ్ళు కాంట్రాక్ట్ కూడా కట్టలేదు ఇప్పుడు అది ఏది పాత సిమెంట్ తెస్తున్నారు అది కొంటారు మళ్ళొక రోజు బాటిల్ కూడా వస్తా కొబ్బరికాయ కొడతాను కంప్లీట్ చేస్తాను ల్యాబ్ పూర్తయింది మానవులకు ఒకటి కమిటీ సర్పంచ్ కట్టిరు బాత్రూమ్ బిల్లు కూడా వస్తుంది సార్ బాత్రూమ్ కట్టుకుంటే ఎవరు పిఆర్ ఎవరు మీ పిఆర్ నెంబర్ ఎప్పుడు అన్న ఒకటి పోతరాజ్యాలకు ఒకటి కమిటీ రాసుకోండి జాగ్ ఉంది వాళ్ళ నమస్కారం. కోవిడ్-19 అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతా మొదలైపోయింది. అటువంటిప్పుడు కేవలం అత్యవసరాల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ముఖంపై కవర్ లేదా మాస్క్ పెట్టేటప్పుడు మీ ముక్కు మరియు మూతి పూర్తి ఏ గారు ఇప్పుడు నేను హిందూప్రియాల విలేజ్లో ఉన్నాను. ఇప్పుడు పంచాయతీరాజ్ కింద ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టిర్రా ఇక్కడ పాత ఓకే ఎంత డబ్బులు ఎంత పెట్టిర్రు ఎంత వర్క్ అయింది అయిపోయిందా మొత్తం డబ్బులు ఎత్తుకున్నాడు ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు ఇంకెంత అయితే పూర్తి అవుతుంది ఇది దీన్ని రేపు మీరు హిందూప్రియాలు రేపు ఎల్లుండి మీకు కన్వీనియంట్ ఉన్నప్పుడు వచ్చి శ్యామల కుమార్ అని సర్పంచ్ ఉంటారు వీళ్ళని కలిసి ఎస్టిమేషన్ ఒకటి వేసి నాకు ఇవ్వాలి ఇప్పుడు మనకి 5 కోట్లు వస్తున్నాయి కదా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అందులో మొదటి ప్రయారిటీ అంతా దళితులకే పెట్టాలి మనం ఎక్కడెక్కడైతే ఈ సగం కంప్లీట్ అయిన కమ్యూనిటీ హాల్ ఉన్నాయో దళితుల కోసం కట్టిన కమ్యూనిటీ హాల్లో మొత్తం కంప్లీట్ చేయాలి ఎక్కడెక్కడ పెండింగ్ ఎక్కడ కోనాపూర్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ పెండింగ్ ఉంది ఇంకా మీ నోటీసులో ఇంకెక్కడ పెండింగ్ ఉంది సరే పర్వాలేదు ఏం టెన్షన్ పడకూరి ప్రశాంతంగా రేపు ఆలోచించుర్రి సర్పంచులతో మాట్లాడుండ్రి ఎక్కడ దళితుల కోసం కట్టినటువంటి కమ్యూనిటీ హాల్ సగం కట్టి స్లాబ్లు వేసి వదిలేసినాయో లిస్టు రాయండి ఆ సర్పంచులకు ఫోన్ చేయండి ఆ ఊర్లో కోండ్రి ఎస్టిమేషన్ వేసుకొని రండి ఎన్ని పైసలు ఇస్తే కంప్లీట్ అయితే చూడండి కాంట్రాక్టర్లను కూడా చూసి పెట్టుండ్రి ఇప్పుడు ఏప్రిల్లో మాకు పైసలు వస్తాయి 5 కోట్లు వస్తాయి రాగానే ఈ కమ్యూనిటీ హాల్ అని కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఓకేనా ఈ గారు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కంప్లీట్ అయినాయి మన మండలంలో ఉగాదికి ఎంతమందికి ఇస్తున్నాం ఏ ఊర్లలో ఇస్తున్నాం ఇప్పుడు ఇవి ఇచ్చేస్తామా ఉగాదికి మాట్లాడుతుంది దయించాలి ఇది మొదలెట్టినప్పుడు మొత్తం కావాలి కదా నిన్ననే చెప్పిన తహసీల్దార్కి ఆయనకి ఇద్దరికి ఆయన సగంలో మర్చిపోతున్నాడు ఇలా ఏ గారు వచ్చి మీకు ఈ లబ్ధిదారుల ఎంపిక కోసం అని లెటర్ ఇచ్చిండా మేడం నా రిక్వెస్ట్ ఏంటంటే గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టుండ్రు దయచేసి గ్రామ పంచాయతీ ఎంపీడీఓ ఆఫీస్ మా తహసీల్ ఆఫీస్ అన్నిట్లో ఎంఈఓ ఆఫీస్ లో కూడా పబ్లిష్ చేస్తాం పబ్లిష్ చేయండి నోటీస్ బోర్డులలో పెట్టండి షెడ్యూల్ ప్రకారం మన వారం రోజుల 15 రోజుల టైం ఇవ్వాల్సింది 15 రోజులు టైం ఇస్తూ సర్పంచ్లకు చెప్పుర్రి ఊర్లో సాటింపు చేయమని
ఇండ్లు లేని వాళ్ళందరినీ దరఖాస్తు పెట్టుకోమని దరఖాస్తులు అన్నీ తీసుకొని స్క్రూటినీ చేయండి. కరెక్ట్ తల్లి చెప్పడం కాదు, పెన్ను పేపర్ పెట్టి నోటీస్ బోర్డులలో పెట్టకపోతే రేపు ఎవడో గొడవ వేస్తాడు. మాకు చెప్పలేదు, సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు కలిసి పంచుకున్నారని బదనామీ వస్తుంది మనకి. ఊర్లలో అన్ని ఊర్లలో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, చదువుకున్న పిల్లలు ఉంటారు. గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు, ఎంఆర్ఓ ఆఫీస్ నోటీస్ బోర్డు, ఎంపీడీ ఆఫీస్ నోటీస్ బోర్డులలో పెట్టుండ్రి. 15 రోజులు టైం ఇయ్యండి. సూరంపల్లి ఉంది, దీపాయంపల్లి కూడా ఉంది. సెలెక్ట్ అయిందంట సార్, ఆ లిస్ట్ ప్రిపేర్ అయిపోయిందంట, కరెక్ట్ పంపారంట. ఆ లిస్ట్ మన దగ్గర ఉంది, కూడా ఇచ్చి నేను స్పీకర్ ఆన్ చేసి ఉన్నాను, అది ఆపండి. ఇంకా తర్వాత పంపురు నాకు లిస్ట్. దీపాయంపల్లి అయిపోతే మిగతా సూరంపల్లి, దౌలతాబాద్, తిరుమలాపురి నోటిఫికేషన్స్ అన్నీ వేసి యాజ్ పర్ నార్మ్స్ వాళ్ళకి సెలెక్షన్ కంప్లీట్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఏప్రిల్లో ఇన్లు ఇచ్చేయాలి అందరికి. రేపు పొద్దున ఏ గారితో లెటర్ తీసుకోండి. ఓకే, ఈ సూరంపల్లి శ్మశాన వాటికి దారిదేదో పంచాయతీ అవుతుంది, ఏమవుతుంది ఇది? వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు సార్, అదే కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే సరే మనం రిప్లై అది కౌంటర్ ఫైల్ చేస్తాను అన్నాడు సర్పంచ్ గారు. ఓకే, నేను మాట్లాడతాను, రైతులు నేను పిలిపించి మాట్లాడతాను. మీరైతే రేపు ఇందుప్రియాల రైతు నరసింహాచారిని పిలిపించి మాట్లాడుండ్రి. వీళ్ళిద్దరిని అవసరం ఉంటే నేను క్యాంప్ ఆఫీస్కి పిలిపించి వాళ్ళకి ఏం కావాలని మాట్లాడి సెటిల్ చేస్తాను. గవర్నమెంట్ పనులు ఆగొద్దు, కోర్టులు స్టే రావద్దు, పని ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దు, లబ్ధిదారులకు నష్టం జరగవద్దు. మీరు కొంచెం ప్రోయాక్టివ్గా ఉండాలి తహసీలమ్మ. మీరంతా యంగ్స్టర్స్, మీరు పని చేయకపోతే ఎవరు పని చేస్తారు చెప్పుర్రి. థ్యాంక్ యూ అమ్మా. సార్ చెప్తాం కమిటాలి సార్. మేము పేదవాళ్ళం, మాకు 2 ఎకరాల ల్యాండ్ ఉండే, పట్టే జాగా ఉన్నది, కాలువ పోయింది. కాలువ పోయినది మేము ఇద్దరం అన్నాము, ఏర్పడ్డం కూడా డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఏవి రాలేదు. నేను రేకుల షెడ్ వేసుకోవాలి, నాకు ఏం లేదు సార్. మేము వీరమలం సార్, ముద్రాజ్ సార్. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఏవి లేవు. అర్ధ గుంట పోయింది సార్, 3 గుంటల జాగా మట్టి తీసుకుపోయి ఇప్పటికి కూడా 13 గుంటలు మిగిలితే 3 గుంటల మట్టి ఒరిజినల్ మట్టి తీసుకుపోయి రామ్సార్లో వచ్చింది సార్. అక్కడ నుంచి తెచ్చి కాలువది ఉట్టిదే మొరం తెచ్చి మా దగ్గరకు వస్తుంది సార్. మేము ఇంక్వైరీ ఎన్నిసార్లు అడిగినా మమ్మల్ని పట్టించుకుంటారు, మమ్మల్ని కొడతా అంటారు సార్ వాళ్ళు. సామి చెప్పింది సార్, ఆయన సార్ పెద్ద అయినా సార్, ఆయన కొజ్జగుంటాడు ఆయన పెద్ద పెద్ద 15,000 ఇచ్చాం సార్. ప్లాట్ల 15,000 ఇచ్చాం సార్. అర్ధ గుంట పోయింది సార్. మా లిస్ట్ చూడండి సార్, మీరు ఆల్రెడీ సర్పంచ్ కుమార్తో కూడా మాట్లాడిపించిన నేను. వీరమ్మ భిక్షపతి సార్, అర్ధ గుంట పోయింది. నేనేమడుగుతున్నాను, స్పీచ్ లేదన్నాను. సమస్య పరిష్కారం కావాలంటే సూటిగా ఉండాలి. చెప్పు నెంబరు. 9949 681539. ఏం పేరు? ఈయన పేరు? స్వామి. ఒరిజినల్ కాంట్రాక్టర్ ఎవరు? స్వామి లీగల్ సెటిల్మెంట్ తీసుకెళ్ళాము. వాళ్ళు ఎవరు చేస్తారు వర్క్? సార్ అన్ని గుళ్ళు కూడా మా ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మణ్ సార్. మాది అర్ధ గుంట లిస్ట్ వచ్చింది, 3 గుంటలు తీసుకున్నాం. మళ్ళా గుండు తీయమంటే కూడా తీస్తలేదు సార్. ఎవరండి? రఘునందన్ రావు, ఎమ్మెల్యే దుబ్బాక. నా పేరు రఘునందన్ రావు, నేను ఎమ్మెల్యే దుబ్బాక. ఏం చేస్తుంటారు? నేను కెనాల్ పిఆర్ఓ సార్. ఏ కంపెనీకి? ఇది పవర్ సార్. ఏ కంపెనీ సార్? పవర్ మెక్ సార్, రామాయంపేట కెనాల్ సార్. ఓకే, ఇందుప్రియాల దగ్గర వర్క్ మీదేనా? మాదే సార్. ఇప్పుడు ఇక్కడ రైతుల భూములకి వెళ్ళి మట్టి తీసినామా మనం? సార్ ఇక్కడ ఎవరైనా రైతుల పొలాలకి వెళ్ళి మట్టి తీసుకున్నామా మనం? సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు తీశారు సార్, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు మేము చేస్తాము సార్. ఇప్పుడు వాళ్ళ పొలాలు ఇంతకుముందు ఏ రకమైన మట్టి తీసుకుపోయారో అదే క్వాలిటీ మట్టి నింపండి పిఆర్ఓ గారు. ఇప్పుడు తీసుకుపోయేటప్పుడు మంచి మట్టి తీసుకుపోయి ఇప్పుడు రాళ్ళు మొరం ఉన్న మట్టి చేసి పోసింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ వ్యవసాయం చేసుకోకుండా ఇబ్బంది పడతారు. చిన్న సన్నకారు రైతులు, అర్ధ ఎకరము 2 ఎకరాలు 1 ఎకరం ఉన్న రైతులు. కాబట్టి దయచేసి మీరు కాంట్రాక్టర్లు కొంచెం పెద్ద హృదయంతో ఉండాలి, దయార్ద్ర హృదయంతో ఉండాలి. చిన్నోని కడుపు కొట్టద్దు దయచేసి. మీకు 2 రూపాయలు ఖర్చు అయినా కానీ బాధపడకుండా ఎట్లాంటి మట్టి తీసుకుపోతే దయచేసి అట్లాంటి మట్టి నింపి రైతుని ఏడిపియకండి దయచేసి. నేనేమంటున్నాను, దయచేసి మీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తారా, మీరు కష్టపడతారా? 1 రూపాయి లాభం తక్కువ వచ్చినా మీరు కష్టపడాలి దయచేసి. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు సార్, వీళ్ళు చిన్నోళ్ళు, గరీబోళ్ళు. 1/2 ఎకరం ఉన్నోడు గరీబోడు ఉంటాడు రైతు.
దయచేసి వాళ్ళకి న్యాయం చేయండి. మీ మేనేజ్మెంట్ వినకపోతే వాళ్ళ పేరు నెంబర్ నాకు చెప్పండి, లేకపోతే ఇది నా నెంబరే, మీ మేనేజ్మెంట్కి ఇచ్చి ఒకసారి మాట్లాడిపోయండి. మాది అర్ధగుంట గుంటలు తీసింది సార్, అడగండి సార్ కొంచెం. చలో అందరికీ నమస్కారం. కొత్త కంపెనీ ల్యాండ్ ఉంది ఒకటి రాసుకో. ఆల్రెడీ ఒకటి ఉంది కదా, కమ్యూనిటీ నిర్మాణం పూర్తి చేయాలంటారు కదా. అది బస్తీ పెద్దది అన్నట్టు 3 బస్తీలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఎంపీలో బస్తీ కంప్లీట్ కాదు, ఒకటి మొత్తం వెళ్ళింది అదే మేము కంప్లీట్ ఇచ్చేదే కాదు చెప్పిన సార్. కాదు సార్, అది అర్ధగుంట జాగా పోయింది సార్, మాది 3 గుంటలు జాగా తీసుకున్నాం సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? అదే కొంచెం అడగండి సార్. సాయం చేస్తా అంటే మాట్లాడి చెప్తా అంటుండే కదా, మరి ఫోన్ నెంబర్ రాసుకుంటూ ఆయన పేరు రాసుకుంటూ అన్ని డీటెయిల్ రాసుకుంటు సార్. వాడి పేరు రాసుకున్నా, వాడి నెంబర్ రాసుకున్నా, వాడితో ఇలా మాట్లాడినా రేపు వెళ్ళినా వాడు వస్తాడు మీ దగ్గరికి. మంచిగా పని చేస్తే సంతోషం, చేయకపోతే నేను వచ్చి తీపిస్తాను. నేను బాధపడు, నేనే వచ్చి నిల్చొని తీపిస్తాను. ఓకే ఉండు 2 రోజులు. ఓకే నేను చెప్పిన తర్వాత వాడు చేయలేదు అనుకో, నేనే వచ్చి తీపిస్తాను 2 రోజులు. ఎంత జనాభా ఎంత మీకు? జనాభా ఉంటుంది సార్, ఓకే ఇప్పుడు 500 మందికి ఒక కమ్యూనిటీ వాళ్ళు సరిపోదా? అది సపరేట్ ఉంది, వాళ్ళకు కూడా బాగానే ఉంది జనాభా. వీళ్ళు వేరు, మళ్ళీ 2 తాండాలు ఇదే పెద్ద బస్తీ. ఓకే మళ్ళీ ఎప్పుడైనా పగటిల పూట వచ్చినప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఏముందో చూడడానికి వస్తా, అంగన్వాడీ కట్టేయడానికి వస్తా, పొద్దుగాలటి పూట వస్తాయి. ప్లేస్ కూడా ఉంది, దీనికి ప్లేస్ కూడా బాగానే ఉంది. ఓకే ప్లేస్ ఉంటే ఆలోచన, ప్లేస్ ఉంటే మీరు చూపెట్టునే, నేను వచ్చినప్పుడు నేను ఏం చేయగలుగుతానని చూసి. ఆగే ఏం చేయాలి ఇప్పుడు? ప్లేస్ బాగుంటే ఇప్పుడు కడతారా? రాత్రి కడతావే? అరే నేను చూస్తా అంటున్నాను, నేను జర ఓపుకున్నాను. పొద్దుగాల 6 గంటల నుంచి తిరుగుతున్నా, జర ఓపుకున్నాను. దయచేసి తొందరపడద్దు. రానోడు రాకనే వచ్చినోడి మీద వెళ్ళి ఏమవుతుంది? ఒక బస్ స్టాండ్ అయిపోయింది ఇక్కడ చౌరస్తా మీద, అది కాంట్రాక్ట్ వాళ్ళు పట్టుకుని కొంచెం పూర్తి చేయమని చెప్పండి. సర్పంచ్ పేరు నెంబర్ చెప్పండి. కాంట్రాక్టర్ ఆయన ఏ డబ్బులు? ఎంపీ నిధినా ఎమ్మెల్యే నిధినా? కాంట్రాక్టర్ మందాపుర ఏ నిధులు అయితే పని తొందరగా అయిపోలేదు. రవి సర్పంచ్ రవి బస్ స్టాండ్ ఎక్కడ? హిందూప్రియ అది వచ్చినప్పుడు సర్పంచ్ నుంచి రాపించి ఎవరు కాంట్రాక్ట్ మాట్లాడు. ఎంత కట్టింది ఎంత కట్టలేదు? ఓన్లీ పిల్లర్స్ బేస్మెంట్ కట్టి టీఆర్ఎస్ నాయకుడు మరి నేను మాట్లాడితే బాధపడతాడు. పోషమ్మ కాడికి బిడ్డు లేదని చెప్పి బస్ స్టాండ్ ఎక్కడ? రవి నమస్తే, నేను రఘునందన్ రావు ఎమ్మెల్యే. ఈ కుంట కమరోన్ కుంట కాడ ఒక బస్ స్టాండ్ కడుతున్నారు. మీరు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నట్టుంది. కమరోన్ కుంటను కుమ్మరోన్ కుంట హిందూ ప్రియాలు ఏం నిధి లేదు, ఏ నిధి లేదు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్సా? ఎంత ఉంది ప్రొసీడింగ్? ఎంత ఉంది మీకు? ఎంత కట్టిరే? ఎందుకే బిల్ ఎందుకు వేసుకోలేదు? లక్ష్మణ ప్రొసీడింగ్ ఉందా నీకు సిడిపిది? ఓకే తీసుకొని నేను దుబ్బాకులు 2-3 రోజుల తర్వాత ఎప్పుడైనా మీకు కన్వీనియంట్ ఉన్నప్పుడు రండి. ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయించి ఇస్తాను, ఆ మిగతా వరకు మీరు కంప్లీట్ చేయండి. ఓకే రవి, కంగ్రాట్స్. ఆడపిల్ల వచ్చిందంటే లక్ష్మి వచ్చింది. ఇంకేంది? 4 రోజులు టైం తీసుకో. 4 రోజుల తర్వాత మీ మేడం హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయినాకరా ఇంకా బిల్ ఏమైనా వచ్చిందంటే నేను ఇప్పిస్తాను. పని మాత్రం కొంచెం స్పీడప్ చేద్దాం. ఓకే రవి, థ్యాంక్ యూ. మళ్ళీ డెలివరీ అయిందంటే హాస్పిటల్ ప్రాబ్లం ఉందంట.
ఒక వారం రోజులు ఆగానే నేను 5 ఏళ్ళ నుంచి ఆగినవి, ఇప్పుడు డెలివరీ అయింది, దవాఖానలో ఉన్నది. ఏం చేయాలి? నేను అడిగినా కదా నేను సార్ నెక్స్ట్ టెంపుల్ గుడి కాడికి పోనీకి 3 గుడిల మంది పోవాలి టెంపుల్ కాడికి విజయం అంటే నువ్వు ఇప్పుడు వచ్చినవే నీ అబ్బా, 3 గంటల నుంచి కూర్చున్నాడు. చాలా రెడ్ వచ్చా మొదలెట్టాను, మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ మొదలు పంచాయతీ. చలో అందరికీ నమస్కారం. చలో ఆ రోజు మన మీటింగ్లో ఒక రోజు అంతా వచ్చి మా ఎమ్మెల్యే కూర్చోవాలని మాట్లాడలేదు. నువ్వేనా? ఇంకేమైనా ఉందా? మళ్ళీ ఒక రోజు వస్తా, పగటిలు కూడా వచ్చి కోసం. సరేనా?